वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। हरे कृष्ण ఆల్ ఆఫ్ యూ అందరికి హరే కృష్ణ. సో हरे कृष्ण ఈ రోజు हरे మనము कृष्ण माताजी। హరే కృష్ణ. సో ఈ రోజు మనము 3.18 అండ్ 19 లోకి వచ్చాం. మీకు ఐ నో దట్ नैव तस्य कृतेनार्थो नाकृते नेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः. ఓకే. నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఓకే, మళ్ళీ ఒకసారి. నైవ తస్య కృతేనార్థో, ఇక్కడ చక్కగా చూడండి. నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఓకే, సో ఎవరైనా ఓకే, భవిష్యకి ఇద్దాము ఈరోజు ఛాన్స్. చెప్పు. ఇటువంటి ఆత్మజ్ఞానులైన వారు తమ విధులను కర్మలను చేయటం వలన కానీ చేయకపోవటం వలన కానీ వారికి వచ్చేది పోయేవి లాభ నష్టాలు ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవులు మీద ఆధారపడవలసిన అవసరము లేదు. ఇది అంత ఇంపార్టెంట్. ఆహ్లా చెప్పమ్మా. నైవ తస్య కృతేనాథో నా కృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఏ తప్పులు పోలే, చాలా బాగా చెప్పాడు. దీత్య నెక్స్ట్. నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కశ్చనః న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. నువ్వు తొందరగా బంద్ చేయొద్దు దీత్య, మొత్తం చదివేసాక బంద్ చేయాలి. టక్కున బంద్ చేస్తాం. కశ్చిదర్థవ్యపాశ్రయ. హా అనలే, హా అనేది పోయింది అక్కడ. సో మెల్లిగా అంతా అయిపోయాక క్లోజ్ చెయ్యి. భవిష్య చెప్పునా. నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. సో నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఒక చైల్డ్ కి ఎవరు షెల్టర్? పేరెంట్స్ కదా. ఈ పేరెంట్స్ రైట్ కరెక్ట్, నేను ఒప్పుకున్నా, ఆగండి. సో ఈ పేరెంట్స్ ఎప్పుడు ఉంటారా ఆ చైల్డ్ కి? ఉండరు. అది గ్యారంటీ లేదు. ఎందుకు? ఇవాళ ఏం జరిగింది ఇన్సిడెంట్ తెలుసా మీకు? ఏరోప్లేన్ క్రాష్ అయింది. ఎంత మంది? 240 మెంబర్స్, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. పట్టున ఎగిరిపోయారు. ఒకడు బతికాడంట బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. వాడికి ఇంకా ఫైర్ వచ్చింది. అదే ఫైర్ వచ్చి పోయింది. సో గ్యారంటీ ఉందా? మనతో ఎల్లప్పుడూ ఒకరు ఉన్నారు, పర్మనెంట్ ఎవ్వరు లేరు. పర్మనెంట్ మనకి హూ ఇస్ పర్మనెంట్? ఎవరు మనకి ఎప్పుడు పర్మనెంట్?
కృష్ణ కృష్ణ. ఇది మీకు ఎప్పుడు మదిలో ఉండాలి. మదిలో ఏముండాలి అని అంటే ఎప్పటికీ పేరెంట్స్ ఉన్నారు, నో డౌట్ పేరెంట్స్ ఉన్నారు. కానీ కరోనా టైంలో తెలుసా మీకు ఏమైందో? చిన్న పిల్లలు పాపం వదిలేసి, చిన్న పిల్లల్ని వదిలేసి ఎంతో మంది పేరెంట్స్ వెళ్ళిపోయారు. డూ యూ నో దట్? ఎంత మందిని చూసాను, బా అసలు చెప్పలేను ఆ కొన్ని సన్నివేశాలు అయితే, పిల్లల బాధలు. సో వాళ్ళని వదిలేసి ఆ పేరెంట్స్ చనిపోయిన స్టేజ్లో ఉంది. సో ఏంటి అంటే మనకి ఎప్పుడైతే కృష్ణాని మదిలో పెట్టుకొని, అంటే ఉన్నారు పేరెంట్స్ లేరు కాదు, మనం ఎప్పుడు పేరెంట్స్ మాట జవదాటద్దు, పేరెంట్స్ మాట వినాలి, పేరెంట్స్ తోటే ఉండాలి ఎప్పటికీ. కానీ మనం ఎప్పుడు మనసులో ఒకటి ఉండాలి, ఏంటి? కృష్ణాని కూడా తలుచుకుంటూ ఉండాలి. ఏమని? నా పేరెంట్స్ ని నన్ను చక్కగా జాగ్రత్తగా నీ దగ్గరికి తీసుకెళ్ళు కృష్ణ అని వేడుకోవాలి. ఏమని వేడుకోవాలి? నన్ను, నా పేరెంట్స్ ని, నా వెల్ విషర్స్ కూడా. ఇప్పుడు ఏదైనా పత్రికలో ఎట్లా రాస్తారు? నియర్ అండ్ డియర్ ప్లీజ్ కమ్ టు సో అండ్ సో, మా ఇంట్లో ఏ సో అండ్ సో ఫంక్షన్ జరుగుతుంది, నియర్ అండ్ డియర్ రమ్మంటారు కదా, అక్కడ రాస్తారు నియర్ అండ్ డియర్. మీతో పాటు నియర్ అండ్ డియర్ కూడా రావచ్చు. సో ఇన్ ద సేమ్ వే కృష్ణ ఆల్వేస్ సేస్ నియర్ అండ్ డియర్ ప్లీజ్ డూ కమ్, అందరు రండి. మీరు మర్చిపోయినటువంటి ఈ మన ఇల్లుని మర్చిపోయారు, మీరు మన హౌస్ ని మర్చిపోయారు. మనకంటూ ఒక హౌస్ ఉంది అక్కడ గోలోకంలో, అది మర్చిపోయారు. అందులో కట్ అయిపోయింది, అక్కడ కనెక్షన్ కట్ అయిపోయింది. ఎందుకు? ఎన్నో జన్మల నుంచి ఏదేదో చెత్త చెదారం అంతా ఉందన్నమాట ఈ సోల్కి పట్టుకొని ఉంది. ఏది? ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, చీరలు కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి, ఏమేమో కొనుక్కోవాలి. అంటే ఈ మెటీరియల్ గట్టిగా పట్టుకుంది. మెటీరియల్ అంటే ఏంటిది? వస్తువులు. ఈ వస్తువులన్నీ గట్టిగా పట్టుకున్నాయి అనమాట. ఈ టీవీలు, ఇవేవేవో అన్నీగా, కంప్యూటర్లు, ఇంకేంటి అవి మన ఇప్పుడు వచ్చి మన ఫోన్లలో కూడా డిఫరెంట్ టైప్స్ వచ్చినాయి కదా, ఇవన్నీ గట్టిగా పట్టుకున్నాక వదిలిపెట్టడు. ఆ సోల్కి ఏముంటది అంటే, అరే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ లైఫ్లో అయినా నేను అది కొట్టేస్తా. వాడికి ఇంకా నెక్స్ట్ లైఫ్ ఉందని వాడికి తెలుసు, కానీ నెక్స్ట్ లైఫ్లో ఎట్లా ఉపయోగించుకోవాలా, నెక్స్ట్ లైఫ్ ఎటు పోవాలి అనేది వాడికి తెలియదు. వాడికి ఇంకా ఇక్కడే ఉండాలని ఉంది. సో అది తప్పు చేసే పని అక్కడ తప్పు అయిపోతుంది. సో ఇంకొందరు ఎట్లుంటారంటే, అరే నీ స్ట్రెంత్ నమ్ముకోరా, నీ స్ట్రెంత్ నమ్ముకున్నావు అంటే అసలు నువ్వు ఏదైనా సాధించొచ్చురా అని చెప్తారు. ఏంటి? ఇప్పుడు ఆ ఫ్లైట్లో కూర్చున్నాడు కూడా అట్లనే అనుకున్నాడు, స్ట్రెంత్ నమ్ముకొని కూర్చున్నాడు. వాడు ఏమైంది? పోయింది లైఫ్. ఇంకొకటి ఇంకొందరు ఏం చెప్తారంటే, హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్కి మించింది ఇంకేం లేదు. హెల్త్ ఉన్నదంటే ఇంకెవ్వరు అక్కర్లే, భగవంతుడు కూడా అక్కర్లే. వాడు అట్లా ఆ మైండ్లో ఆ సెంటిమెంట్ అట్లుంటాడు అనమాట. ఆ మైండ్ తోటి భగవంతుడు అక్కర్లేదేంట్రా? హెల్త్ కరోనా టైంలో ఏం చేసింది నీకు? మంచిగా దిట్టంగా ఉన్నోడు కూడా పోయిండు కదా, చక్కగా ఉంటాడు, బయటికి చూడడానికి ఎంత బాగున్నారో, అసలు వాడికి ఏ ప్రాబ్లం లేదు, వాడు పోయాడు. సో దీని వెనకాల ఇప్పుడు మనమున్న ఈ ప్రస్తుతం ఉన్న దాని వెనకాల పెద్ద నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ నీకు కనిపించట్లే, దాన్ని చూడాలి అంటే నువ్వు కృష్ణాని నమ్ముకో అంతే. సో ఇక్కడ ఈ శ్లోకాలో ఏం చెప్తున్నాడు చూడండి మీరు చక్కగా. ఏం చెప్తున్నాడు ఈ శ్లోకాలో? ఎ సెల్ఫ్ రియలైజ్డ్ మ్యాన్ అంటే ఒక మంచి భక్తుడు అనమాట. వాడు ఏ పనులు చేయక్కర్లేదంట, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్. ఎన్నో డ్యూటీస్ ఇచ్చాడు కదా వేదాలలో, నువ్వు ఈ పనులు చేయి, ఆ పనులు చేయి. సత్యనారాయణ పూజ చేసావంటే నీ కుటుంబము నువ్వు సుఖంగా ఉంటారు. నువ్వు ఆ పూజ చేసావంటే నీకు ఇట్లా జరుగుతుంది, నీకు అలా జరుగుతుంది. నువ్వు ఆ దేవుడి దగ్గరికి పోవాలి, గణపతి దగ్గరికి పోతే నీకు ఎటువంటి ఆటంకాలు రావు. ఇదిగో ఉంటాయి అన్నమాట. ఏవి వేదాలలో అవన్నీ చెప్పాడు, ఉన్నాయి. సో అది ఎవరు చేయాలి? కర్మయోగం, కరెక్ట్. కర్మకాండలో అన్ని ఉన్నాయి. అయితే ఒక కర్మి చేయాలి. అంటే ఎవరైతే డివోటీ ఉంటాడో,
లైక్ డివోటీ అంటే వాడు డివోటీ కాదు, పర్ఫెక్ట్ డివోటీ కాదు, వాడు కోరికల డివోటీ అన్నమాట. వాడు ఎన్ని కొబ్బరికాయలు కొడుతుందేవా, నీకు ఒక 100 కొబ్బరికాయలు కొడతా, నాకు ఫస్ట్ రావాలను, లేకపోతే నాకు ఆ సీట్ రావాలను, MBBS లో సీట్ రావాలను, IAS లో సీట్ రావాలను, ఏదో వాడు కోరుకుంటాడు అనమాట. నేను ఇన్ని కొబ్బరికాయలు కొడతా అని మొక్కుకుంటాడు. ఇంకా ఇట్లాంటి ఇది భక్తి కాదు, ఇది వ్యాపారాత్మకము. అంటే నువ్వు గాడ్కి నీ రిలేషన్ ఏంటి అంటే వ్యాపారం, అంటే బిజినెస్ అన్నమాట, బిజినెస్ అదంతా. సో ఇట్లాంటి బిజినెస్ టైప్ ఆఫ్ పూజలు వాళ్ళు తప్పకుండా చేయాలి. ఏం చేయాలి? కర్మకాండాలన్నీ చేయాలి. ఏం చెప్పారు? సత్యనారాయణ పూజ చేయాలి, కంపల్సరీ చేయాలి. వాడు గణపతి పూజ గ్యారెంటీ చేయాలి, లేకపోతే గణపతి బ్లెస్సింగ్స్ ఉండవు, వాడికి ఏవో ఒక ఆటంకాలు వస్తాయి. సో వాట్ గ్యారంటీ అకార్డింగ్ టు కర్మకాండ హీ హ్యాస్ టు ఫాలో ఆల్ వాట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్, ఎవ్రీథింగ్ హీ హ్యాస్ టు డూ ఇట్. ఇఫ్ నాట్ నో వే ఫ్రమ్ దిస్ ఎర్త్ నుంచి వాడికి దారి అనేది దొరకదు. మెల్లిగా దొరుకుతుంది, ఎప్పుడుకో దొరుకుతుంది. చాలా ఇలాగే వాడు కర్మకాండ పద్ధతులు చేస్తూ 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 ఉంటే ఏదో ఒక రోజు మంచి డివోటీ వస్తాడు, వీడు చాలా మంచిగా ఉన్నాడు రా, వాడికి కర్మకాండ పద్ధతి చేస్తున్నాడు అంటే వాడు కొంచెం ధర్మంగా ఉంటాడు, కొద్దిగా గొప్ప ధర్మంగా తయారైతూ ఉంటాడు. ఎప్పుడైతే వాడు ధర్మంగా తయారైతూ ఉంటాడో అప్పుడు మంచి భక్తుడు ఒకడు వస్తాడు. భక్తుడు వచ్చి, అరే ఏంట్రా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, ఇట్రా ఇట్రా కృష్ణ కాన్షియస్కి రా, ఇందులోకి రా, నీకు కృష్ణుడు ఉన్నాక అవన్నీ ఎందుకురా, కృష్ణుడే మొత్తం ఇటొచ్చే అంటాడు. ఇంకా వాడు అది వదిలేసేసి ఇక్కడికి వస్తాడు, ఇక మొత్తం ప్యూర్ డివోటీ అయిపోతాడు. ప్యూర్ డివోటీ అయిపోయాక వాడప్పుడు ఎటువంటి ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ చేయాల్సిన అవసరము లేదు. వాడు ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజ్ అవుతాడు సోల్ గురించి, ఇప్పుడు ప్రోపాద్ బుక్స్ అన్ని చదివి ఇంకా మంచి భక్తిలో మంచిగా అడ్వాన్స్ అయినప్పుడు అప్పుడు వాడు చేయాల్సిన అవసరం లేదు, అప్పటివరకు చేయాల్సిందే. సో ఇలాగే శ్రీవాస ప్రభు అని ఒక ప్రభు, ఎవరు చైతన్య మహాప్రభు కింద మనం చదువుతుంటాం కదా, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అని చదువుతూ ఉంటాం కదా. అందులో శ్రీవాస ప్రభు ఇలాగే ఏమి పనిచేసేవాడు, ఎప్పుడు భక్తి చేస్తూ ఉండేవాడు. అయితే చైతన్య మహాప్రభు వచ్చి అంటాడు అనమాట, ఏంటి నువ్వు ఎప్పుడు ఇందులోనే ఉంటావు, మరి పిల్లలకి నీ భార్యకి ఫుడ్ ఎట్లా అయ్యా అంటాడు. అంటే 3 చప్పట్లు కొడితే అవి వస్తే వచ్చినాయి, ఏవి ఆ ఫుడ్ వస్తే వచ్చింది, లేదంటే అందరం కలిసిపోయి ఆ గంగలో మునుగుతాము అని చెప్తాడు. చెప్తే అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, లేదు లేదు, నీకు అన్ని సౌకర్యాలు, ఎందుకంటే చైతన్య మహాప్రభు ఈజ్ నథింగ్ బట్ కృష్ణ, రైట్, ఆయననే వచ్చాడు కదా. సో చెప్తాడు, నీకు అన్ని సౌకర్యాలు అనేవి జరుగుతాయి ఇక్కడ ఎర్త్ పైన అని చెప్తారు. సో అవి కొందరికి మాత్రమే జరుగుతాయి అట్లా, ఎవరైతే ప్యూర్ ఉండాలి, ప్యూర్, వెరీ ప్యూర్. వాటి డస్ట్ అంతా తీసేయాలి, ఈ హృదయంకి అంటుకున్నటువంటి డస్ట్ అంతా పోవాలి అంటే ఏం చేయాలి చెప్పండి? హరే కృష్ణ మహామంత్రం చెప్పించాలి, హరే కృష్ణ చాంటింగ్ చేయాలి. నో అదర్ వే, జస్ట్ చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ, అది అన్నమాట. సో ఈ శ్లోక యొక్క మీరు వినిపిస్తూ ఉంటే మీరందరు చక్కగా వినండి. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. మళ్ళీ ఒకసారి వినండి. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. నైస్. ఒకసారి చెప్తాను, ఎవరైనా రిపీట్ చేసే వాళ్ళు ఉంటే రండి, రిపీట్ చేపిస్తాను. చెప్తాను. ఆహ్లాద్ చెప్పు. ఆహ్లాద్ చెప్పు. ఓకే. తస్మాద్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. రైట్, నెక్స్ట్. Therefore, without being attached to the fruits of
activities, one should act as a matter of duty. For by working without attachment, one attains the supreme. వెరీ నైస్, వెరీ గుడ్. మాతాజీ చాలా బాగా చదివారు. రేపు నేను చెప్పాను. ఆదిత్య చెప్పమ్మా. కాబట్టి మమకారాసక్తులను మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడవై నీ వనులను ఒక కర్తవ్యములు లాగా నిర్వహించుము. ఏలనన కర్మ ఫలముపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. అది ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒకసారి ఫాస్ట్ గా వెళ్ళిపోదాం మనము. వేదాస్ లో కొన్ని ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఉన్నాయని మనకు తెలుసు. అది ఎవరికి? నాన్ డివోటీస్ కి. లైక్ గ్రహణము, సూర్యగ్రహణం అప్పుడు కొన్ని చెప్తూ ఉంటారు, అట్లా చేయాలి ఇట్లా చేయాలి ఏదో ఉంటాయి అన్ని, అవన్నీ నువ్వు చేయాల్సిందే నాన్ డివోటీస్. నథింగ్. కానీ ఎవరికి ఏం కాదు? ఒక ప్యూర్ డివోటీకి ఏమి కాదు, వాడు చేయకున్నా ఏం కాదు. అయితే ఒకసారి లైక్ ఇప్పుడు కొందరు నేను చెప్తాను ప్యూర్ డివోటీస్ అంటే ఎవరెవరంటే శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య, నింబార్కాచార్య, ప్రభుపాద, వీళ్ళందరూ సన్యాసి మంచిగా ప్యూర్ డివోటీస్ అన్నమాట. ఇగో ఇప్పుడు కొందరు ఇంకొకరు ఉంటారు, ఎవరు ఫ్యామిలీని చూసుకుంటూ కొన్ని డ్యూటీస్ చేస్తూ డివోటీస్ ఉంటారు. ఎవరు? ధ్రువుడు, మనకి ఇప్పుడు క్లాస్లో కూడా ఉన్నాడు ధ్రువుడు, ప్రహ్లాదుడు, అంబరీష మహర్షి, పృథు మహర్షి, పృథు మహారాజు, విభీషణుడు, యుధిష్ఠిరుడు, వీళ్ళందరూ డివోటీసే. కానీ వాళ్ళు కింగ్స్. ఇటు రాజ్యాన్ని కూడా చూసుకునే వాళ్ళు, ఇటు మంచి డివోటీస్ అన్నమాట. కానీ శంకరాచార్య, మధ్వాచార్య వీళ్ళందరూ ఏం లేదు, అంటే వాళ్ళు ప్యూర్ డివోటీస్. వాళ్ళు ఏం పనులు చేయరు, కానీ వీళ్ళు ఇటు పని చేస్తూ కూడా ఇవి చూసుకునే వాళ్ళు. అందుకే కృష్ణ చెప్తున్నాడు అర్జునకి, అరే నువ్వు పని చేయరా, నేను చెప్పిన పని చెయ్యి, తర్వాత ఎట్లా చేయాలి ఆ పని కూడా ఏంటి ఎలా చేయాలి అంటున్నాడు. ఏమి ఆశించొద్దు, రిటర్న్. మాతాజీ పనులు చేసుకుంటే భక్తి చేసే వాళ్ళకి ఎక్కువ పుణ్యం వస్తుందా? ఓన్లీ భక్తి చేసే వాళ్ళకి ఎక్కువ పుణ్యం వస్తుందా? ఎట్లనైనా ఓకే, ఏదైనా ఒకటే. భక్తి ఇంపార్టెంట్, నువ్వు ఎంత బాగా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. పనులు చేసినప్పుడు పనులు ఎట్లుండాలంట? కృష్ణకు అర్పించాలి, సమర్పణం, అంతే, సమర్పించాలి కృష్ణకి. అంతేగాని దీనివల్ల నాకేమొస్తుంది, నీ పని చేసినా అది వస్తుందా రాదా, అయ్యో అని కాల్చుకుంటూ దాని గురించి ఆలోచించుకున్నావు అనుకో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. నువ్వు ఎట్లుండాలి అని అంటే, ఓకే నేను ఈ పని చేసినా, నీ కృష్ణకు అర్పించిన, ఇక దాన్ని రిజల్ట్ ఏమన్నా కానీ ఎట్లయితే అట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తా అన్నట్టుగా నువ్వు ఉన్నావంటే ఈ సూసైడ్లు ఉండవు, ఏముండవు అసలు. ఈ సూసైడ్లు అందుకే కదా చేసుకునేది అందరూ. అయితే ఒకసారి ఒక కర్మీ ఫెలో అడిగిండంట ఎవరిని? సన్యాసిని. అరే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఎన్నో ఇచ్చిండు కదా, అదన్నీ నీకు తెలుసు కదా, నువ్వు ఎందుకు పాటిస్తలేవు అని అంటాడు. ఎందుకంటే ఈ శంకరాచార్య, మధ్వాచార్య వీళ్ళందరూ సత్యనారాయణ పూజలు ఇవన్నీ చేయరు కదా, ఏం చేయరు వాళ్ళు. సో అడుగుతాడు అనమాట, ఒక కర్మి వెళ్ళి ఒక ఆయనని అడుగుతాడు, ఒక ఆయనని, ఒక మంచి ప్యూర్ డివోటీని, ఎందుకు నువ్వు ఏం చేయట్లేదు, ఇవన్నీ మేమైతే అన్ని చేయాల్సిందే, మేము ఎందుకు చేయాలి, నువ్వెందుకు చేయట్లేదు అని అంటాడు. అంటే అప్పుడు ఆయన అంటాడు కదా, నీకు సూతకం అంటే తెలుసా? మీకు ఎవరికైనా సూతకం అంటే ఇప్పుడు ఎవరైనా ఇంట్లో చనిపోయారనుకో ముట్టు ఉంటది, ఎవరైనా పుట్టినప్పుడు కూడా ముట్టు ఉంటది. ముట్టు అంటే సూతకం అంటే వాళ్ళు ఆ టైంలో ఏ పనులు చేయరు, ఇంట్లో గాడ్కి పూజ చేయరు ఆ టైంలో. ఎవరు చనిపోయినప్పుడు, పుట్టినప్పుడు కూడా, ఎవరైనా ఇంట్లో పుడితే కూడా గాడ్కి ఏం చేయరు. సో అది సూతకం టైం, దట్ టైం ఈజ్ కాల్డ్ సూతకం. సో ఆ సన్యాసి అంటాడు, నేను ఎప్పుడు సూతకంలోనే ఉంటా అంటాడు. ఎందుకు సూతకంలో ఉన్నాడంట అంటే ఆయన ఈ మెటీరియల్ అనే మదర్ని వదిలేసిండంట.
చనిపోయిందంట ఆయనకి. ఈ మెటీరియల్ అనే మదర్ చనిపోయిందంట ఆయనకి. అంటే ఏంటి మెటీరియల్ అనే మదర్ అంటే వస్తువులు, మెటీరియల్ అంటే వస్తువులు కదా, ఆ వస్తువుల మీద ఆయనకి ప్రేమ లేదు. ఆ మదర్ చనిపోయింది. అంటే ఈ బట్టల మీద, ఈ సెల్ ఫోన్ల మీద, ఈ వీటి మీద ఆయనకి లేదు. కాబట్టి మదర్ చనిపోయింది నాకు. ఇంకోటి ఎవరు పుట్టారంట ఆయనకి, ఎవరు ఒక డాటర్ పుట్టిందంట. అదే లవ్ ఫర్ గాడ్ అనే డాటర్ పుట్టిందంట. సో గాడ్ మీద లవ్ పుట్టింది అని అంటే ఆ డాటర్ ని చక్కగా ఆయన మదిలో పెట్టుకున్నాడు కాబట్టి, ఆ పుట్టింది కాబట్టి, ఆయనకి అది పుట్టింది కాబట్టి ఆయన సూతకంలో ఉన్నాడంట. సూతకంలో ఉంటే ఇంకా ఇట్లాంటి పనులు చేయొద్దు కదా, ఆ దేవుడికి ఈ దేవుడికి ఇట్లాంటి పనులు చేయొద్దు. ఓన్లీ ఆయన ఏ గాడ్ మీద అయితే విపరీతమైన అది పుట్టిందో దాని మీదనే ఉండిపోతాడు. ఇంకా ఆ ప్రేమలోనే ఉండిపోతాడు. మదర్ అంతే కదా, ఇప్పుడు ఒక మా బిడ్డ పుట్టిందంటే ఎట్లా ఉండిపోతుంది, ఆ బిడ్డకే చూసుకుంటూ ఉంటది. అయ్యో ఏమైందో, కడుపు నొస్తుందో ఏమో, అది అన్ని చూస్తూ ఉంటది ఆమె, ఇంకా దాని మీదనే ఉంటది. సో అలాగే అన్నమాట అని చెప్తాడు అన్నమాట. వాంఛకల్ప చెప్పేసేయండి. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై, శ్రీల ప్రభుపాద की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण all of you.